అమ్మ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏవో ఒకటి పెట్టి పంపిస్తూనే ఉంటది. ఇంకా వేసవకాలం కాబట్టి రకరకాల వడియాలు అయితే చేసి ఇచ్చింది. ఇంటికి వెళ్లే ముందేమో గానీ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా బెంగ ఎక్కువైపోతుంది నాకు. ఇంకా వచ్చిన తర్వాత చేసుకొని తినాలంటే కొంచెం బద్ధకంగా ఉంటది. అది కాక ఢిల్లీలో ఎండలు అయితే మండిపోతాయి అనమాట. ఎందుకు వచ్చామా అనిపించింది. ఇంకో 10 days ఆగాక వస్తే బాగుండేది అనిపించింది. అయితే ఇన్ని రకాల వడియాల్లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే మినప వడియాలు చాలా ఇష్టం. ఒట్టిగా అయినా ఇష్టం, దాంతో కర్రీ చేస్తే ఇంకా ఇష్టం అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మినప వడియాలను తీసి లైట్ గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని తాలింపు పెట్టుకుని దీనికంటే ముందే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పులుసు కర్రీ కాబట్టి ఆనియన్ ని సన్నగా చాప్ చేస్తే బాగుంటుంది. అందుకే అందులో వేసి చాప్ చేశాను. ఇంకా ఉప్పు, పసుపు, కారం అన్ని వేసుకొని ఫ్రై అయ్యాక చింతపండు పులుసు కూడా పోసుకొని లాస్ట్ లో మనం వడియాలు వేసుకోవాలన్నమాట. ముందే వేసుకుంటే మొత్తం ముక్కలైపోతాయి. పులుసు మరిగే గ్యాప్ లో వడియాలని పట్పట్లాడిస్తున్నాను. అలా అని తినేస్తే పులుసులోకి లేకుండా పోతాయి. అందుకే మీరు మాత్రం అలా చేయకండి. కొంచెం ధనియాల పొడి లాస్ట్ లో వడియాలు వేసి చిన్న బెల్లం ముక్క వేసుకొని 5 minutes ఉంచిన తర్వాత తింటే టేస్ట్ భలే ఉంటది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి.